ఒకప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే భయం, ఏజెన్సీల దాడులు జరుగుతాయేమో అన్న ఆందోళన. కానీ ఢిల్లీ నడిబొడ్డున జూలై 20న జరిగిన ఒక పరిణామం ఆ భయాన్ని బద్దలు కొట్టింది. సామూహిక ధైర్యం కట్టలు తెంచుకుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రాజకీయ నాయకుల గురించి కాదు, ఎటువంటి రాజకీయ అండలేని సామాన్య యువత సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ గురించి. సోషల్ మీడియాలో మొదలైన ఈ బొద్దింకల విప్లవం రోడ్డెక్కి జాతీయ స్థాయి ఉద్యమంగా ఎలా మారింది? 50 సార్లు ప్రభుత్వ ఉద్యోగం రాక ఒక గోల్డ్ మెడలిస్ట్ చేసిన ఆత్మహత్యకు ఈ ఉద్యమానికి ఉన్న లింక్ ఏంటి? ఎన్టీఏ, ఎన్ఈపీల వెనుకున్న అసలు కథ ఏంటి? ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ఆందోళనకు ఏ రాజకీయ పార్టీ నాయకత్వం వహించలేదు. ఇదొక లీడర్లెస్ మూవ్మెంట్. దీని వెనుక 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, విద్యా వ్యవస్థ వైఫల్యం. అంటే జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా తీసుకొచ్చిన కేంద్రీకృత పరీక్షల విధానం, మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహణలోని లోపాలు. ఈ 2 విద్యార్థుల పాలిటి శాపంగా మారాయి. రెండోది, తీవ్రమవుతున్న నిరుద్యోగం. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్లో ఒక బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ 50 సార్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది దేశంలోని నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకవైపు పేపర్ లీకేజీలు, మరోవైపు ఉద్యోగాలు లేక యువత భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే, ఈ వ్యవస్థాగత వైఫల్యాలకు బాధ్యత వహించడానికి బదులు ప్రశ్నాపత్రాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా రవాణా చేస్తామనే విచిత్రమైన ఐడియాలను ప్రభుత్వం తెర మీదకి తీసుకురావడం యువతకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అదే సమయంలో ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద రగిలిపోతున్న యువతకు ఒక వ్యాఖ్య అగ్నికి ఆజ్యం పోసింది. ప్రశ్నించే వారిని, నిరసనకారులను ఉద్దేశించి సాక్షాత్తు చీఫ్ జస్టిస్ బొద్దింకలని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఈ అవమానాన్నే ఒక ఆయుధంగా మలుచుకున్న యువత ఇంటర్నెట్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీని సృష్టించింది. సైబర్ స్పేస్లో ఒక తుఫాన్లో మొదలైన ఈ ఐడియాని చూసి చాలామంది నవ్వుకున్నారు. ఇదంతా సోషల్ మీడియాకే పరిమితం అనుకున్నారు. కానీ జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ కోపం కట్టలు తెంచుకుంది. ఇది కేవలం విద్యార్థుల సమస్య మాత్రమే కాదు, దినదిన గండంగా బతుకుతున్న కార్మికులు, రైతుల అసంతృప్తికి కూడా అద్దం పట్టింది. మా చేతిలో పోలీసులు ఉన్నారు, లాఠీలతో కొడితే అణిగిపోతారన్న అహంకారం ప్రభుత్వంలో కనిపించింది. నిరసనకారులతో కనీసం చర్చలు జరపకుండా భద్రతా బలగాలతో వారిపై విచక్షణారహితంగా దాడి చేయడం బ్రిటిష్ వలస పాలనను, నెతన్యాహు వ్యూహాలను గుర్తు చేసిందని తాజా విశ్లేషణలు చెప్తున్నాయి. గతంలో ప్రభుత్వ వ్యతిరేక గలం వినపడితే వారిపై జాతి వ్యతిరేకులని ముద్ర వేయడం, వాట్సాప్లో తప్పుడు ప్రచారాలు చేయడం మనం చూసాం. కానీ ఇప్పుడు ఆ పాత వ్యూహాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. విద్యార్థుల పట్టుదల ముందు తలగ్గని పరిస్థితి రావడంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఉద్వాసన పలికారు. కానీ అది ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన ఒక చాలా ఆలస్యమైన అడుగు మాత్రమే. ఈ ఆందోళనలో మనం గమనించాల్సిన మరో ఆసక్తికర పరిణామం మీడియా. ప్రభుత్వానికి వత్తాస పలికే గోధి మీడియా ప్రభావం భారీగా పడిపోయింది. వాస్తవాలను దాచిపెట్టి ఫేక్ నెరేటివ్ని సెట్ చేయాలని చూసిన ఈ ఛానల్ ఆటలు సాగలేదు. చరిత్రలో 1968లో ఫ్రాన్స్లో జరిగిన విద్యార్థి ఉద్యమం ఎంతటి సంచలనం సృష్టించిందో మీకు తెలుసా? అప్పట్లో ద బ్యూటీ ఈజ్ ఇన్ ద స్ట్రీట్ అనే నినాదం మారుమోగింది. ఇప్పుడు భారతదేశంలో కూడా యువత అదే నిరూపించింది. వీధుల్లో వ్యక్తమయ్యే ప్రజా అసమ్మతికి అపారమైన శక్తి ఉంటుందని చూపించింది. ఫైనల్ గా ఒక్క మాట, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందేమో గానీ ఇంకా చనిపోలేదు. అది రోడ్ల మీద ఇంకా సజీవంగానే పోరాడుతుంది. ప్రభుత్వం ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి చట్టసభలను మేనేజ్ చేయగలదేమో, కానీ ప్రజల సామూహిక కోపాన్ని మేనేజ్ చేయలేదు. ఈ నిరసనలతో దశాబ్ద కాలంగా ఉన్న ప్రభుత్వ నైతిక అధికారం దెబ్బతిన్నది. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ గెలుపు ఇకపై నల్లేరు మీద నడక కాదు. మరి ఈ పరిణామాలపై మీరేమనుకుంటున్నారు? యువత సాధించిన ఈ విజయం దేశ రాజకీయాలను శాసిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి.